చూడండి టమాటా పచ్చడి ఇది కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. మీకు కూడా అలాగే ఉంది కదండి. చూడండి అసలు ఇలా ఒత్తుగా కలుపుకొని దీంట్లో ఉల్లిపాయ తింటే ఇంకా బాగుంటుందండి. ఇలా రండి భోంచేద్దాం. నోట్లో నీళ్ళు అయితే ఆగట్లేవు నాకైతే. ఒక ముద్ద తినాల్సిందే ఫస్ట్. ఆహా, నోటికి ఎంత కమ్మగా ఉందంటే మనకి ఏం తినబుద్ధి కానప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కనుక ఇలా పచ్చడి చేసుకొని తింటే నోరు అయితే ఎంత కమ్మగా ఉందో అండి. అసలు ముద్దకి ఒక రకమైన టేస్ట్ అన్నమాట. అసలు అమృతంలా ఉంది. ఏ చికెను మటను ఏం అవసరం లేదండి. టమాటా పచ్చిమిర్చి ఉంటే సూపర్ టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కారం కారంగా భలే ఉంది పచ్చడి అయితే. పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుందండి. ఎంతమందికి ఇష్టం అండి టమాటా పచ్చడి? నాకైతే చాలా ఇష్టం. దీంట్లో ఇంకా అప్పడాలు కానీ చల్లమిరపకాయలు కానీ ఏమున్నా కెవ్వు క్యాక్ ఉంటుంది. ఓకే అండి, ఇంకెందుకు లేట్ చేయడం, మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి ఇలా అన్నం మొత్తం కలిపేసి అన్నం అంతా తిన్నది ఒక ఎత్తు అయితే, అన్నం అంతా తిన్న తర్వాత ఇలా చెయ్యి ఇలా అనుకొని ఇది లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. ఆహా, ప్లేట్ అయితే ఖాళీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన ఈ టమాటా పచ్చడి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూడండి చెమటలు వచ్చేసాయి కారానికి. ఆహా, నోరు అయితే చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.